ఏర్పాటు చేసి సోదరి మనందరికీ భరోసానివ్వాలనేటువంటి భావనతో సోదరుడు మరి డాక్టర్ వంశన్న గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు వహించినటువంటి మన డిఆర్డీఏ పీడీ గారు, అదేవిధంగా అనురాధ గారు, శివసేనారెడ్డి గారు, ఇందిరా గారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ఉద్యోగులందరికీ కూడా సెల్ఫ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ పేరు పేరున ఉద్యోగులకు నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులు, మీడియా సోదరులు, పొద్దున్న నుంచి మా అక్కలు మరి పొద్దున్నే రెడీ అయ్యి ఇక్కడికి వచ్చిండ్రు. కానీ మేము ఇవన్నీ తిరుగుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. క్షమించాలని, మన్నించాలని మా తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మేము కూడా మీరు ఇక్కడ వెయిట్ ఎదురు చూస్తామని భోజనం కూడా చేయలేదు. మిమ్మల్ని పంపించినాక తర్వాత లంచ్ డిన్నర్ చేద్దాంలే కానీ లంచ్ వద్దని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. భోజనం కూడా మేము వదిలేసి, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తూ ఉన్నారు కాబట్టి. ఈ రోజు మహిళలందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉపాధిని అవకాశం ఉంటుంది. లేదా 50,000 పెడితే 2 లక్షల ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క పొదుపు సంఘం, పొదుపు మహిళలు ఆర్థికంగా బాగా రాణించాలనే లక్ష్యంతో మొట్టమొదటి ప్రోగ్రాం అందించిండు. పొదుపు సంఘాలలో ఉండేటువంటి మహిళలందరికీ మరి స్కూళ్ళలో యూనిఫామ్ కట్టించింది. మహిళా సంఘాలలో ఉండేటువంటి సభ్యులకు ఎక్కడెక్కడైతే కుట్టు వస్తుందో వాళ్ళకు కుట్టు మిషన్ కట్టించింది. గతంలో 50 రూపాయలు ఉంటే ఒక జతకు ఇప్పుడు 75 రూపాయలు పెంచింది. ఏకాఏకనే 25 రూపాయలు పెంచడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా ఆలోచిస్తాం. అదే విధంగా సెల్ఫ్ ఉద్యోగులు కూడా మరి మన డిఆర్డీఏ పీడీ ఇతర అధికారులు ఉద్యోగులందరూ కూడా మేము చెప్పగానే ఒక నెల 2 నెలల టైం ఇవ్వగానే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించారు. అది తక్కువ టైంలో. ఇప్పుడు ఇంకొక 30 లక్షల మందికి మనం యూనిఫామ్ కుట్టివ్వబోతున్నాం. ఆ వర్క్ కూడా మీకే ఇస్తారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వాళ్ళు బాగుపడేది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఆ వర్క్లు కూడా గ్రామాలలో ఉండేటువంటి పొదుపు మహిళల సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని ఆర్థికంగా బాగా చేయాలి, కోటేశ్వర్లు చేయాలి. ప్రతి ఇంట్లో ఒక మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఒక ఊరు బాగుంటుంది, వాడ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మనం అంటాం స్త్రీ ఎక్కడ గౌరవించబడతారు, పూజించబడతారు, అక్కడ గౌరవించబడతారని. కాబట్టి స్త్రీలను గౌరవించడం మన ఆచారం మొదటి నుంచి. మరి స్త్రీలు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు మరి మనం ఏమైనా ప్రమాదం జరిగి వాళ్ళ మీటింగ్కి వస్తారు, లేదా ఏదో పోతారు, ఏదో పని మీద పోతారు, పెళ్లికి పోతారు, పేరెంట్లకు పోతారు. ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరు బాధ్యత అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ బాధ్యత తీసుకొని 10 లక్షల వరకు మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా టెండర్ పిలవడం జరిగింది. తొందరలోనే అయిపోతుందని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మహిళలు వడ్డీ రుణాలు తీసుకుంటారు, పొదుపు సంఘంలో ఉంటారు. అకాల మరణం జరుగుతుంది, ఆమె కట్టాలి ఆ మిగతా డబ్బులు. కాబట్టి దాంట్లో కూడా చనిపోయిన కుటుంబం నుంచి వసూలు చేయకుండా కొంత మేరకు ప్రభుత్వం భరించాలి. ఇప్పుడు ఒక మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు డబ్బులు తీసుకుంటారు, ఆమె మరి ఆ బిజినెస్ నడుస్తుంటుంది, అమ్మాయి బ్యాంకులో చనిపోతుంది అనుకోవడం. మరి ఆ కుటుంబం చనిపోయిన బాధలో ఉంటుంది, వాళ్ళని కట్టుకునే కాదు కదా. అందుకోసం దాన్ని కూడా కొంతవరకు మన ప్రభుత్వం భరించాలి, మహిళలకు భరోసా ఇవ్వాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా గొప్ప గొప్ప నిర్ణయాలు ఉన్నాయి. మన సీఎం గారు కూడా మాకు చెప్పి ఈ శాఖ నేనే చూస్తా ఉన్నా. పంచాయతీ రాజ్లోనే ఈ సెల్ఫ్ అనేది ఉంది. సెల్ఫ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. పేదరిక నిర్మూలన, పేదరికం తగ్గాలని ఎట్లా తగ్గాలి, ఇంట్లో ఆర్థికంగా ఎదగాలంటే వాళ్ళకు రకరకాల రూపంలో బ్యాంక్ లోన్స్ కానీ ఇతర లోన్స్ కానీ ఇచ్చి వాళ్ళ వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో మరి
స్థాపించడం జరిగింది 15-20 సంవత్సరాల క్రితం. ఇది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 64 లక్షలు 70 లక్షల సభ్యుల వరకు సభ్యత్వం వరకు మహిళలు ఉన్నారు. ఈ మహిళల్ని 1 కోటి మందిని ఈ పొదుపు సంఘాలలో చేర్పించాలి. ఈ 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలి. ఎట్లా వీలైతే అట్లా ఎక్కడ పని చేస్తే అది మహిళా సంఘాలకి. మహిళా సంఘాలు కూడా ఒక నిబద్ధతతోటి, నిజాయితీతోటి, ఒక అంకిత భావంతో, మరి ఒక అమ్మతనంతో, ఒక ఆదరణ, ఒక ఆదరించే గుణంతో, మరి ప్రేమ అనురాగాలతో పనిచేస్తే తప్పకుండా అద్భుతాలు సాధించగలుగుతాం. దానిలో భాగంగా ఈ రోజు కూడా మీ అందరి యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విధంగా 50 కోట్ల రూపాయలను మరి ఈ రోజు వడ్డీ లేని రుణాలను కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేదా ఒక కలెక్టరేట్ కాడ, ఒక ఎంఆర్ఓ కాడ, ఒక ఎంపీడీ ఆఫీస్ కాడ ప్రైవేట్ వ్యక్తులు బిజినెస్ నడుస్తాయి. అదే మహిళా సంఘాలకు ఇస్తే ఎట్లుంటుందని ఆలోచించి మహిళా క్యాంటీన్ పెట్టిస్తున్నాం. స్త్రీ శక్తి, ఇండియా స్త్రీ శక్తి మహిళా క్యాంటీన్ ఎవరికి ఇస్తున్నాం? మీకే, మీ గ్రూప్లకే ఇస్తున్నాం. మీ సేవ అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు పెట్టుకునేది మీ సేవ సెంటర్, కానీ ఈసారి మహిళలకు ఇస్తున్నాం. ఇది ఒక మరి ఫంక్షన్ హాల్ ఉంది, ఒక మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్ ఏమేమి అవసరం ఉన్నాయో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవాళ ఎవరో ప్రైవేట్ ఏజెన్సీలు వస్తారు, ఒకరు బ్యానర్ పెడతారు, ఒకరు డెకరేషన్ చేస్తారు, ఒకరు మైక్ పెడతారు, ఒకరు మంచినీళ్ళు ఇస్తారు, ఒకరు అన్నం పెడతారు, ఒకరు డోర్ పెడతారు. ఇవన్నీ వాళ్ళు నడిపిస్తారు కదా. అందుకనే మండలానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా పెడుతుంది. ఈ గ్రూప్ వాళ్ళు డెకరేషన్ చేస్తారు, ఈ మహిళా గ్రూప్ వాళ్ళ దగ్గర మైక్ ఉంది, వాళ్ళు తెచ్చి పెడతారు. ఒక పెళ్లి ఉంటుంది, పెళ్లి పిల్లలు తయారు చేసి ఉంటారు, మెహందీ పెట్టి ఉంటుంది. ఇట్లాంటి అన్ని కూడా అట్లాంటి ఒక 15 రకాల పనులను మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నాము. అట్లా ఇవాళ మనం ఎక్కడెక్కడ హోటల్లో తింటే దాంట్లో సోడా వేస్తారు, రకరకాలు ఉంటాయి. అమ్మ చేతి వంటను మన మహిళా శక్తి అందించాలి, మన ఇందిర మహిళా శక్తి మహిళలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే మేమందరం ఉండేది సెక్రటేరియట్. మీకు తెలుసు, మంత్రులందరూ అక్కడే ఉంటారు, మన వ్యవస్థ అంతా అధికార యంత్రాంగం అంతా అక్కడే నడుస్తూ ఉంటుంది స్టేట్ సంబంధించి. అక్కడ కూడా 2 మహిళా క్యాంటీన్లు పెట్టినాం. ఏది మహిళా క్యాంటీన్లు తయారు చేసి సెక్రటేరియట్ లోకి వచ్చిన వాళ్ళు కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ తింటా ఉంటారు. మన వరంగల్కి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ కూడా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా సోలార్ లైట్లు కూడా ఇవాళ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసి అక్కడ సోలార్ అంటే ప్లాంట్ లాగా తయారు చేసి ఆ కరెంటు గవర్నమెంట్ ఇవ్వడం లేదా ప్రైవేట్ ఇవ్వడం ఇది నడుస్తుంది. ఎట్లా వీలైతే అట్లా మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మనం తీసుకొని మీ మీద వడ్డీ పడకుండా, ఇబ్బంది పడకుండా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ రుణాలను మీరు ఒక పెట్టుబడి లాగా ఉపయోగించుకొని మీరు ఒక బిజినెస్ చేసుకుంటే మీకు కొన్ని డబ్బులు వస్తాయి, మీరు కొంతమందికి ఉపాధి కల్పించగలుగుతారు, మీ కుటుంబాలను చూసుకుంటారు. అదే కాకుండా ఇంకొక సమస్య కూడా వచ్చింది. మరి మహిళలకు, మహిళా సంఘాలలో ఉన్నటువంటి మరి మహిళల అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక ప్రణాళికలు రూపొందించి మరి మొదటనే